అన్నీ ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఇవాళ ఏ హైడ్రా అయితే మేము పేదవాళ్ళ జోలికి పోము, మేము పురాతనమైనటువంటి కాలనీల జోలికి పోమని చెప్తున్నారో, ఆ హైడ్రా ఇవాళ అనేక పేదల కాలనీలకు నోటీసులు ఇస్తుంది. ఒకటో అరణో ఇవాళ ఇన్కన్వెన్షన్ గురించో లేదా ఇంకొక నాయకుడి ఇల్లు కూలగొట్టో ఇగో చూసినావా మేము పెద్దోళ్ళ ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి సమాజాన్ని నమ్మించి దాని వెనుక జరుగుతున్న తతంగం, దాని వెనుక నడుస్తున్నటువంటి దుర్మార్గం సమాజానికి తెలియనివ్వకుండా పేపర్లను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి, తన సొంత సోషల్ మీడియా ద్వారా ఇలా ఎవరన్నా ఈ హైడ్రాలో మాకు నష్టం జరుగుతుంది అని అన్నా, పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నాయకుడు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేసినంత పనిచేస్తున్నారు. వీళ్ళంతా ప్రగతి విరోధులు, వీళ్ళంతా ప్రజల హితాన్ని కోరేవాళ్ళు కాదన్నటువంటి ఈ డ్రామా బాజీ నడుస్తూ ఉంది. ఈ నెల రోజుల ఈ పరిణామాన్ని అంతా కూడా చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ హైడ్రా పేరిట ఈ ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామా తప్ప ఇది సమాజ హితం కోసం కాదన్నటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేము డే 1లో చేస్తున్నటువంటి కామెంట్ కాదు ఇది వాళ్ళ ఆచరణ, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్యలు అవన్నీ చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. తెలంగాణ ప్రజలకి వాస్తవాలు ఏందో తెలవాలి కాబట్టి, హైదరాబాద్లో ఉన్నటువంటి 1,10 లక్షల ప్రజలకి వాస్తవాలు ఏందో తెలవాలి కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా ఇవన్నీ ప్రజాగర్భంలో ప్రజల నిర్ణయానికి ఇలా దీన్ని ముందు పెట్టాలని చెప్పి ఇవాళ మేము దీన్ని పేర్కొనడం జరిగింది. ఇక్కడ అల్వాల్ చాలా ఓల్డ్ ప్రాంతం తెలుసు అందరికీ. 1968లో 1968 అంటే 32 సంవత్సరాలు అవి, 24 సంవత్సరాలు ఇవి, దాదాపు 66 సంవత్సరాల 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల క్రితం 200 మంది ఆనాడు బాజాప్తా లేఅవుట్లలో జాగాలు కొనుక్కొని చిన్న ఉద్యోగులు కాబట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని 56 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నారు అక్కడ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఇక్కడ కొత్తగా కాలనీలు నిర్మాణం చేసుకున్నాడు, ఈ చెరువు 17.5 ఎకరాలని చెప్పి ఫెన్సింగ్ వేసిండ్రు, ఈ చెరువులో మంచి చేపలు పట్టుకునేది, సాకలలో బట్టలు ఉతికేది బిడ్డ, ఇది మంచి చెరువు, అంటే మేము కూడా అప్పుడప్పుడు స్నానాలు చేసేది చెరువులో, కానీ ఆ చెరువు ఇవాళ దుర్గంధ పూరితంగా మారిపోయింది. ఆ చెరువులో చేపలు లేవు, ఆ చెరువు ఈత కొట్టడానికి అక్కడ రాదు, సాకిరేవు లేదు. ఇవాళ ఆ చెరువు ఈగలకు, దోమలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకి, చుట్టుపక్కల బోర్లల్లా బాయిలల్లా ఇవాళ పొల్యూషన్ నీళ్ళకి, ఆ నీళ్ళతో వండుకున్న అన్నం పచ్చడి కలర్తో ఇలా సతమతమవుతున్న బిడ్డ అని చెప్తున్నారు. అక్కడ ఈ హైడ్రా ఈ ప్రభుత్వం ఆ 200 మందికి నోటీసులు ఇచ్చింది. మీరంతా కూడా ఈ చెరువు 17.5 ఎకరాలు కాదు, ఈ చెరువు 48 ఎకరాలు, ఇదంతా కూడా మీరంతా కూడా అక్రమంగా ఉంటుందని చెప్పి 56 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ప్రశాంతమైన కాలంలో చిచ్చు పెట్టొచ్చిండ్రు ఈ ప్రభుత్వ అధికారులు. రెండవది, కిందికే వస్తే ఆ నీళ్ళు మళ్ళా అస్మత్పేట చెరువు అంటారు, లేకపోతే బోయినపల్లి చెరువు అంటారు. ఆ బోయినపల్లి చెరువులో దాదాపు 82, 83, 75 నుంచి 82, 83 వరకు ఒక 200 పైచీలకు 60 గజాలు చొప్పున వీళ్ళంతా పేదలు, వీళ్ళు 60 గజాల చొప్పున వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో లేదా ఆంధ్ర ప్రాంతం, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం లేదా మెదకు, కరీంనగరు, వాళ్ళు పుట్టిన ఊర్లలో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్నలు వదిలిపెట్టి కన్న బిడ్డల్ని వేసుకొని కట్టుబట్టలతో హైదరాబాద్కి వస్తే వాళ్ళకు ఎక్కడో ఇసిరేసినట్టుగా
పొదలల్లో గుట్టలల్లో మూసీ నది పక్క పొంటి లేదా చెరువుల పక్క పొంటి 50 గజాలల్లో 60 గజాలల్లో వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద జీవనం కొనసాగించారు. వాళ్ళకి ఆనాడు టాయిలెట్ లేదు, ఆనాడు వాళ్ళకి లైట్ లేదు, వాళ్ళకు బోర్ లేదు, బావి లేదు. పిల్లల్ని వేసుకొని వచ్చి ఉంటే తేళ్ళు కుట్టిన సందర్భాలు, పాము కుట్టి చచ్చిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిల్లలు ఉపాధి కోసం వస్తే మొన్న జవాన్ నగర్ పోతే ఏడుస్తున్నారు. ఉపాధి కోసం వస్తే ఉన్న ఒక కొడుకును కుక్కలు చింపేసిన బిడ్డ, ఉపాధి కోసం వస్తే నా కొడుకును పోగొట్టుకున్నా అని చెప్పి ఆమె విలపిస్తున్న తీరు ఇలా మమ్మల్ని అందరూ కన్నీళ్ళు పెట్టించింది. అట్లా ఆనాడు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం వేలాది మంది తెలంగాణ మట్టి బిడ్డలు పేదవాళ్ళు ఈ హైదరాబాద్కి వస్తే వాళ్ళు ఆ ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడో ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, చెరువుల పక్క పండి కావచ్చు, వాళ్ళు గుడిసె వేసుకొని జీవిస్తున్నప్పుడు ఒక తరానికి తరమే లైట్లు లేకపోయినా, టాయిలెట్ లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, రక్షణ లేకపోయినా, పిల్లలు పాము కాటుతో చచ్చిపోయినా కూడా బతుకు కాబట్టి ఒక తరానికి తరం త్యాగం చేస్తే రేకుల షెడ్ వేసుకునే వాళ్ళు కొంతమంది, చిన్న చిన్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసుకునే వాళ్ళు కొంతమంది ఇలా ఇల్లు కట్టుకొని వాళ్ళకు కరెంటు బిల్లు ఉంటుంది, వాళ్ళకి నల్లా బిల్లు ఉంటుంది, వాళ్ళకు మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళకి. ఇవాళ ఆ బోయినపల్లిలో 200 ఇండ్లకి ఇవాళ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దాని పేరు ఇంతకుముందు చెప్పినట్టుగా అస్మత్పేట చెరువు. అదేవిధంగా పిర్జాది కూడా నల్ల చెరువు కావచ్చు, పెద్ద చెరువు కావచ్చు, సేమ్ అక్కడ కూడా 160 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అల్లాపూర్ డివిజన్లో కూకట్పల్లి, రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ నగర్, గాయత్రి నగర్, దీంట్లో 310 మందికి ఇచ్చిండ్రు. 310 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అంటే ఇట్లా తీసుకొని పోతే ఇవన్నీ ఇది నోటీసుల పరంపర. ఒక చెరువు కింద ఇంకొక చెరువు కింద ఉన్నటువంటి నోటీసుల పరంపర. ఇట్లా అన్ని చెర్లల్లో వాళ్ళు బుకాయించడానికి వెళ్ళేది. ఇవన్నీ కూడా లిస్టు మీకు పూర్తి స్థాయిలో ఎవరికి నోటీస్ వచ్చింది. చివరికి వీళ్ళు ఎంత గొప్పలు అంటే శ్మశాన వాటికలకు కూడా నోటీస్ అంటించి వచ్చిండ్రు, దేవాలయాలకు కూడా నోటీస్ అంటించి వచ్చిండ్రు, కమ్యూనిటీ హాల్లకు కూడా నోటీసులు అంటించి వచ్చిండ్రు. అంటే ఎంత గొప్ప తెలికలోళ్ళు, ఎంత సమాజ ఉద్ధారకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ అర్థం కావాలి, రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి చరిత్ర మొదలు చూసుకున్నట్టున్నది. 1976 1976 ఎమర్జెన్సీ చీకటి రోజులు అవి. ప్రెస్ లేదు ఆనాడు, వార్తలు లేవు, మాట్లాడే నాదులు లేడు, ప్రశ్నించే జైలపాలైన రోజులలో ఓల్డ్ ఢిల్లీలో టర్క్మన్ గేట్ 100,000 పేదల గుడిసెల్ని 10 బుల్డోజర్లతో అవి నెట్టేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆర్తనాదాలు, మా ఇళ్లను కూల్చకండి, మమ్మల్ని జీవించే అవకాశం కల్పించమని చెప్పి వాళ్ళు కోరితే 100 మంది పోలీసులు వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తే 10ల సంఖ్యలో చచ్చిపోయింది ఆనాడు. ఎవరి కోసం? ఆ ఢిల్లీలో మారుతి కంపెనీ ఆనాడు కార్ల ఉత్పత్తి కోసం వేల పేదల కుటుంబాల గుడిసెల్ని కూల్చివేసినటువంటి నీచపు చరిత్రకు వారసులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన మాట్లాడతాడు. ఇవాళ నేను శ్రీకృష్ణుని అర్జునుని అవతారం ఎత్తినని మాట్లాడితే ఎట్లయితుంది? నేను ఒకటే సింపుల్గా అడుగుతున్నా, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక నాకు తెలిసి జడ్జెస్ వచ్చినా రాజ్యాంగబద్ధంగా సంకరించబడ్డ పదవి, అది బాధ్యత. అది గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, చివరికి ఒక అటెండర్ నౌకరి కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డటువంటి బాధ్యతలు అవి. ఎవరు కూడా అది కాదు. నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల కాలంలో 1952 అనుకుంటా తొలి ముఖ్యమంత్రి మనకు వచ్చింది. బూర్గు రామకృష్ణరావు గారి నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు 1952 టు ఇవాటి వరకు నాకు 74 సంవత్సరాలు 74 సంవత్సరాల కాలంలో 75 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పాలించిన ఈ 3 పార్టీలు. ఒక పార్టీ మొన్నటిదాకా పాలించిన 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు 16 సంవత్సరాల పైచిలకు పాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం,
ఇక 45, 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు మొత్తం పాలించిన పార్టీ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారికి, ఏ ముఖ్యమంత్రులు అయితే ఉండంగా ఈ పర్మిషన్లు వచ్చినాయో మీరు ఫస్ట్ చెప్పవలసింది, మా ముఖ్యమంత్రులంతా కూడా తప్పు చేసిండ్రు, ఆనాటి మా ప్రభుత్వ అధికారులు తప్పు చేసిండ్రు, మా ఎలక్ట్రిసిటీ అధికారులు తప్పు చేసిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, మా నల్ల కనెక్షన్ ఇచ్చే వాళ్ళు తప్పు చేసిండ్రు, మా కలెక్టర్లు తప్పు చేసిండ్రు, మా రిజిస్టర్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా జిహెచ్ఎంసీ తప్పు చేసింది, మా ఎవడా తప్పు చేసింది. నేను అంటున్నా, నువ్వు వాళ్ళ ప్రభుత్వాల వారసుడే కాబట్టి. ఎవరి తర్వాత ఎవరైనరు? చంద్రబాబు నాయుడు గారు పోయినరు. 2004లో రాజశేఖర్ గారు వచ్చిండ్రు, రాజశేఖర్ గారు పోయినరు, రోషా గారు వచ్చిండ్రు, రోషా గారు పోయినరు, కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ గారు పోయినరు, కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ పోయిండు, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇవాళ ఒక కలెక్టర్ పోతే ఇంకో కలెక్టర్ వస్తాడు, ఒక కమిషనర్ పోతే ఒక కమిషనర్ వస్తాడు, ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం. ఈ మాత్రం సోయి జ్ఞానం నీకు లేదా అంటున్నాను నేను. నీకు ఆ సోయి ఆ జ్ఞానం లేదా? నేను అంటున్నా, ఇవాళ నువ్వు మాత్రమే ఏదో పుట్టుకొచ్చినట్టుగా, నువ్వు మాత్రమే ఇవాళ శ్రీకృష్ణున్నట్టుగా చెప్తే, నేను అంటున్నా, గతంలో ఏ ముఖ్యమంత్రి ఉండంగా, ఏ ప్రభుత్వాలు ఉండంగా, ఏ అధికారులు ఉండంగా, ఏ కలెక్టర్లు ఉండంగా ఈ తప్పు జరిగిందో, తప్పు జరిగిందని చెప్పి నువ్వు చెప్పలేసుకో ఫస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, బాంబేలో ఈ మధ్య అనుకుంటా అది అభ్యుదయ సొసైటీ ఏదో ఉండే, ఆదర్శ సొసైటీ, అభ్యుదయ సొసైటీ 27 అంతస్తుల భవనం కోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాల తప్పిదం వల్ల ఇది కట్టబడ్డది, ఇది డిస్మాంటిల్ చేయాల్సిందే, దీనికి అయ్యేటువంటి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించాలి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ నీకు కోర్టు పట్ల నీకు గౌరవం ఉందా, నమ్మకం ఉందా? ఇవాళ ఈ భూ కబ్జాదారులు, ఈ గుండాలు ఎవరు లేని చూసి టక్కన వచ్చి ఆక్రమించుకొని రాత్రిపూట వాళ్ళ తిష్టవేత్తలు చూసినావా? గట్లాడిన ఒకరు చేస్తున్నావా నువ్వేనా? సాటర్డే వచ్చింది, సండే వచ్చింది అంటే కంటి మీద కొనుక్కుంటలేదు. ఇక సాటర్డే నాడు అయితే కోర్టులు ఉండవు, సండే కోర్టులు ఉండవు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తారు కాబట్టి దొంగల్లాగా గుండాల్లాగా ఫ్రైడే నాడు చదువుకొని సాటర్డే సండే మొత్తం విధ్వంసానికి పాల్గొంటున్నారు. నేను అంటున్నా, ఒకవేళ నీ కనుక ఈ సమాజ ఉద్ధరణ కోసం, హైదరాబాద్ నగర బాగు కోసం ఉంటే నేను అడుగుతున్నా, నేను ఒక నియమాన్ని అడుగుతున్నా. ఇవాళ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో వచ్చిన ఈ అక్రమాలు కానీ, ఈ రుగ్మతలు కానీ, ఇవి 5 రోజులలో 50 రోజుల్లో వచ్చేది కాదు కదా రేవంత్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు వచ్చిన రుగ్మతలు పోవాలంటే మళ్ళీ ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకో. ఇక మా పంచవర్ష ప్రణాళిక, లేకపోతే మా 2 సంవత్సరాల ప్రణాళిక, మొత్తం అక్రమాలు కూల్చేసి ప్రణాళికలు పెట్టుకో. అమ్ముకున్నాడు ఎక్కడో పోయిండు, అమ్ముకున్నాడు, బిల్డింగ్ కట్టినోడు ఎక్కడో పోయిండు. ఇవాళ ఎవరు మిగిలిన అంటే కొనుక్కున్న గరీబోడును, ఆ కొనుక్కున్నోనికి పైసలు లేకపోతే రుణం ఇచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, రుణం ఇచ్చినటువంటి గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు, ఇవాళ గవాళ్ళు ఇవాళ ఉన్నారు. ఎంత దీనంగా అంటే అంత బాధవుతుందంటే, నిన్న మా శ్రీనివాసరెడ్డి గారు, తోకల శ్రీనివాసరెడ్డి గారు, గగన్పాడు అనుకుంటా, అక్కడ గగన్పాడు, వాళ్ళ తాత ఆయన టీవీలో ఏమవుతాడు, వాళ్ళ బాకాలు టీవీలో వాళ్ళ చెంచాగిరి చేసేటోళ్ళు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, 75 కోట్ల రూపాయల బఫర్ జోన్లో కట్టిన అక్రమ కట్టడాలు కూల్చివేసి ఇవాళ ప్రభుత్వానికి 75 కోట్ల రూపాయల సంపద ఇలా దక్కింది అని వేస్తాడు. నీకైనా సోయి ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నేను అడుగుతున్నా. ఇవాళ 1978 ప్రజలారా గమనించండి, 1978లో శ్రీనివాసరెడ్డి పుట్టలే, అప్పటికని డేట్ ఆఫ్ బర్త్ అది కాదు. వాళ్ళ నాన్నగారు, శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారే మైనరు, మేజర్ కూడా కాదు. గా కాలంలో మెట్ట భూమి పేరిట ఉన్నటువంటి భూమిని కొనుక్కున్న 1978, 80లో రిజిస్ట్రేషన్ అయింది. 78లో కొంటే సాదా బైనా మీద రాసుకొని 1980లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ 80 నుంచి వాళ్ళు ఉంటున్నారు అక్కడ. పాపం వాళ్ళు కొన్ని షెడ్లు వేసుకున్నారు, అక్కడ వేరే వాళ్ళు కూడా కిరాయికి ఇచ్చిండ్రు, 1000 గజాలు 2000 గజాలు కిరాయికి ఇచ్చిండ్రు, వాళ్ళు షెడ్లు వేసుకొని నడుపుతున్నారు. నిన్న పోయి కూల్ చేస్తా అంటారు. మరి కూల్ చేసే ముందు ఎప్పుడన్నాను
ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పినవా, ఎఫ్టీఎల్లో ఉందని చెప్పినవా, పర్మిషన్ లేకుండా కట్టినట్టు చెప్పినవా, ఇది అక్రమం అని చెప్పినావు? ఎట్లా ఏం చెప్పినావు నువ్వు? ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు, ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు. ఒక ఆమె పాపం కూల కొడుతున్నప్పుడు ఒక ఆమె మాట్లాడినా పెట్టది छोटा बच्चा है साहब, कोई भी करने वाला नहीं है, पानी का काम है, मेरे बच्चे को कैंसर है साहब, रिपोर्ट बोले तो मैं पूरे बता इदेना मीदी अभी मालूम हुआ, हम लोगों को पहले से नहीं बोले, కేవలం ఇప్పుడు మాత్రమే చెప్పారు, ఇంతకు ముందు కూడా ఏ ఆర్డర్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి మా బాబుకి క్యాన్సర్ ఉంది, మాకు కొంచెం సమయం ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు ఏంటనేది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కనిపిస్తుందో ఈ ఫ్యాక్టరీ కూడా వాళ్ళది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? ఆమె అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక షెడ్ వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికేటువంటి ఒక సాధారణ పేద మహిళ. వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది, చిన్న పిల్లడు ఉన్నాడు, వాళ్ళకు ఉపాధి అది తప్ప ఇంకోట్లేదు. ఏమన్నారు వాళ్ళు? ఎప్పుడు ఒకనాడన్నా మీరు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు, ఇది కూలగొడతామని చెప్పిన సందర్భం లేదు. దాని పక్కకే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. ఆయన ఏమడిగిండు? నాది విలువైనటువంటి వస్తువులు ఉన్నాయల్లా, మా కంపెనీ చాలా కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆడ, ఆ మిషనరీ అంతా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఒకవేళ నువ్వు కూలగొడుతూ కానీ ఈ సామాన్ బయట తీసుకుపోని అని చెప్పి అడిగిండ్రు తప్ప ఎక్కడి 1978 ఎక్కడి 2024. ఇవాళ ప్రజలారా ఈ చర్యను చూసి ట్రెండింగ్ చేసేటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళు కావచ్చు, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ అని పోల్చేటువంటి కువానా మేధావులు కావచ్చు, మీరు ఆలోచించి ఇవి పంపిస్తాను నేను. దీని కాగితం 1978లో కొన్నటువంటిది, 1980లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తా. 1980 ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తా. నేను ఏమంటున్నా, మర్డర్ చేసినోడు కూడా జైల్లో పోయినప్పుడు ఉరిశిక్ష పడితే ఓ 6 నెలల్లో 2 సంవత్సరాల్లో ఏమైనా మనసు మార్చుకుంటారా, మీకు ఏమైనా చివరి కోరిక ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ చివరి కోరిక లేదు, ఓ నోటీస్ లేదు. దొంగల్లాగా బందిపోట్లలాగా ఇలా ఆ పేదల ఉపాధి మీద దెబ్బతీసి పేదల కుటుంబాల్లో ఇలా మట్టిపోసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఆ సంస్థకి ఎవరు చైర్మన్, ఎవరు నాయకత్వం వహిస్తున్నది ఇంపార్టెంట్ కాదు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా, ఈ ప్రభుత్వమే స్వయంగా ఇట్లాంటి నీచానికి ఒడిగడుతుంది. నేనేమంటున్నా, ఇవాళ నీవు మా సరూర్ నగర్ చెరువు ఉంది, సరూర్ నగర్ చెరువు 62 ఎకరాల పైచిలకు సింగరేణి కాలనీపేట బాజాప్తా ప్రభుత్వమే లేఅవుట్ చేసి అమ్ముకున్న ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలిసి చివరి ముఖ్యమంత్రి ఎవరో మరి కాంగ్రెస్ పార్టీకి 81 కోట్లు ఇచ్చిండ్రు. అంజయ్య గారా, లేకపోతే భవనం వెంకటరామ్ గారా, కోట విజయభాస్కర్ రెడ్డి గారా, నాకు తెలియదు. ఇవాళ నీవే స్వయంగా అమ్మితే, లేఅవుట్ చేస్తే ఎవరు దీని బాధ్యులు? నా కరీంనగర్లో 2 ఇలా కలెక్టరేట్ భవనం నా ఒక కుంట కిందనే ఉన్నది. నా కమలాపూర్లో ఒక ఎంపీఓ ఆఫీస్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక కుంట డిస్మాంటిల్ చేసి కట్టిండ్రు. ఇవాళ కొన్ని వందల చెరువులు ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసి బతుకమ్మ కుంట, మా బతుకమ్మ కుంట సాహెబ్ నగరు ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసింది. నువ్వు ప్రకృతి కాముకులు నిజమే అయితే, ఎకలాజికల్ బ్యాలెన్స్ నిజమే అయితే, ప్రజాహితం నిజమే అయితే, ప్రజా ఆరోగ్యం నిజమైతే ఎందుకు చేసిన మూర్ఖులారా అంటున్నారు ప్రజలు అంటున్నారు. మీరు చేస్తే ఒక న్యాయం, మేముంటే ఒక న్యాయం అంటున్నారు. సమాధానం చెప్పగలే దమ్ము నీ యంత్రాంగానికి ఉందంటున్నా.
ఎక్కడ పోతున్నది ఇది? అంటే కోర్టులు ఎక్కడన్నా ఆపద ఉన్నోడు అవసరం ఉన్నోడు ఎక్కడ పోవాలి? నీ హైడ్రా కలవడు, నువ్వు కలవవు, నీ మంత్రులు కలవరు, నీ అధికారులు ఎవరు జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడికి పోవాలి వాళ్ళు? పాపం ఎక్కే మెట్టు కోర్టు మెట్టు. జడ్జి గారి దగ్గర పోయి ఏడుచుకుంటూ అడుగుతారు, దీనంగా అడుగుతారు వాళ్ళు తాత్కాలికంగా వెసులుబాటు ఇచ్చి కోర్టు ఏం చెప్తుంది? అయ్యా ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, అక్రమమా సక్రమమా, ఇదంతా కూడా నిగ్గు తేల్చండి, తేల్చి మా కోర్టు దగ్గర రండి, ఒక నిజంగానే అయితే వాళ్ళు ఇది కూల్చండి అంటారు. ఆ కూల్చేటప్పుడు కూడా ప్రభుత్వ పరంగా అనుమతులు ఉంటే ప్రభుత్వమే దానికి సంబంధించిన కంపెన్సేషన్ ఇచ్చి కూడగొట్టుకోవాలి. ఎంత శుద్ధపూస మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మూసీ నది ఉంటుంది. మూసీకి వరదలు వచ్చినప్పుడు నిజాం గారు అప్పుడు పోయి అమ్మవారికి కుంకుమ పసుపు ఇచ్చిందని చెప్పి మనం వింటూ ఉంటాం. ఆనాడు నిజాం రాచరికంలో ఉన్న వాళ్ళు కూడా పాపం ఎంత ఆలోచించి చూడండి. మొత్తం మూసీ నది ఎక్కడ కూడా ఆక్రమించుకోకుండా గా కాలంలో గంత పెద్ద రాళ్ళతో కట్టడం కట్టింది. ఇక మూసీ నది ఇది కాపాడే సుమా, ఇది లేకపోతే ఆగమైద్దని చెప్పి. సాలార్ జంగ్ 1872 ఈ వరదలు వస్తున్నాయి, దీని నుంచి రక్షణ పొందాలంటే ఇంకో ప్రత్యామ్నాయం కావాలని చెప్పి ఒక ఫిరంగి నాలా అని చెప్పి పైనుంచి ఒక కాల కొట్టిండు. 48 మీటర్ల విడుతుతో 85 కిలోమీటర్ల కాలువ కొట్టి 50 చెరువులు నింపుకుంటూ గుణస్కట్ చెరువులు నింపుకుంటూ బయటపడేసిండు. దాని చివరి పాయింట్ మా అన్నగారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఇబ్రహీంపట్నం చెరువు. వాళ్ళకి అట్లా పనిచేసిండ్రు. అరే నువ్వు నిజంగానే ఇవాళ అక్కడ మెట్రో రైల్వే స్టేషన్ మూసీ నదిలో ఉందా లేదా ఒకసారి చెప్పండి మీరు. ఇమ్లిబన్ బస్ స్టేషన్ ఎక్కడుంది? అటు మూసీ నది లోపల ఉంటుంది ఇమ్లిబన్ బస్ స్టేషన్. ఇవాళ అబ్జర్వర్ నుంచి మొదలు పెడితే చాదరగట్ట వరకు మొత్తం మట్టి నింపుకుంటా నీవు ఆ లారీలకు ట్రక్కులకు మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇస్తున్నావు. నువ్వు వర్షం వచ్చేది చెప్పొస్తుందా? ప్రాణం పోయేది వర్షం వచ్చేది చెప్పి రాదు. ఇవాళ ఆయన అంటున్నాడు ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం, అక్కడ పెద్ద ఎత్తున వరద వస్తాయి. మరి నేనేమంటున్నా, నీకు నిజంగానే కనుక వీళ్ళు ఏమని నమ్మిస్తున్నారంటే చెరువులలో అక్రమంగా కట్టడం ద్వారా మాత్రమే మునిగిపోతున్నట్టు. అది మాత్రమే కాదు, ఎక్కడ ఆనాడు పాలకులు కనుక ఈ పట్టణాలలో రేపు భూముల ధర పెరుగుతుంది, ఈ కాలువలు ఏవైతున్నాయో చెర్లకు నీళ్ళు తెచ్చేటువంటి వాగులు ఏవైతున్నాయో అవి పెద్దగా ఉన్నాయి, రేపు ఆ పట్టా భూములు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటారు, కడిలు పాతుకుంటారు. మరి వీటికి ఒక మార్గం వెతకంటే సోయి ఉండాల్సింది పాలకులకు ఆనాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్న చెప్పి ఉండాలి వాళ్ళకు. అయ్యా మరి ఇక పెద్ద కాలువ ఇది 30 మీటర్లు పరుచుకొని పోతుంది, 50 మీటర్లు పరుచుకొని పోతుంది, రేపు ఇవన్నీ భూములు చాలా కాస్ట్లీ అవుతున్నాయి, రేపు వీటిలలో మనం ఎక్కడైనా మార్కింగ్ పెట్టాలి, ఇది కాపాడుకోవాలని చెప్పి ఉండి ఎట్లయితే ప్రాజెక్టులు కట్టేటప్పుడు నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో అట్లనే ఈ కాలువలకు కూడా నాలాలకు కూడా ఎక్కడ ఎంత నీళ్ళు వస్తాయి. ఇప్పుడు గోదావరి ఉంది, 22 లక్షల కుసకల వరకు నీళ్ళు వస్తాయి మ్యాక్సిమం. చలో ఎక్కడి దాకా ఎక్కడే పరుచుకొని పోతుంది, అక్కడ దాకా వేస్తాం. కృష్ణానది 13 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి, ఇక్కడ దాకా పోతుంది. ఈ మూసీ నది ఉంది, ఇది గింత వాటర్ వచ్చే ఆస్కారం ఉంది, దీనికి ఒక గింత విడుతు కాలువ కావాలి. నీ గొలుసు కట్టు చెరువులు ఏవైతున్నాయో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆ కాలువలకు ఎంత నీళ్ళు వస్తాయో అసెస్మెంట్ చేసి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇప్పుడు అసెస్మెంట్ చేసి ఇంత కాలువ కావాలన్నా ఈ భూమిని మీరు వదిలిపెట్టండి, మేము గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంటామని చెప్పి ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఎట్టయితే అక్వైర్ చేసుకున్నావో, నువ్వు గవర్నమెంట్ అవసరాల కోసం ఎట్టయితే అక్వైర్ చేసుకున్నావో, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేయడానికి కూడా అక్వైర్ చేసుకుంటున్నావో దీన్ని కూడా అక్వైర్ చేసుకోవచ్చు కదా. ప్రజల కోసమే కదా నువ్వు చేస్తున్న పని, నీ సొంతం కాదు కానీ ఇంటికి ఇస్తున్నావు ఆయన. నేను అంటున్నా ఇవాళ నా అలవాల్లో గదే 5 మీటర్ల విడుతు కాలువ ఉంటుంది, నా హుస్సేన్ సాగర్లకు వచ్చేటప్పుడు కూడా గదే 5 మీటర్ల విడుతుంటే నీళ్ళు అదే చెరువు నీళ్ళు రెండో చెరువుకి వచ్చినప్పుడు డబుల్ అవుతాయి. ఇలా గోదావరి ఉంది, ప్రాణత కలిసినప్పుడు గోదావరి పెరుగుతుంది, దాని కింద ఇంకొక వాక్ కలిసి పెరుగుతుంది. లాస్ట్ గోదావరి కలిసినప్పుడు సముద్రంలో 3-4 కిలోమీటర్లు విడుతుంటుంది. నాసిక్లో పుట్టినప్పుడు అది కింద కాలువ లెక్కన ఉంటుంది, అది గోదావరిలో కలిసినప్పుడు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. నీకు సోయి ఉండవలసింది ఎక్కడ అంటే నిజంగానే నీకు కనుక కన్సర్న్ ఉంటే ఆనాడు ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడు, ఇది డల్లాస్ నగరం అన్నారు, డల్లాస్ నగర్ లెక్క చేస్తా, లండన్ నగర్ లెక్క చేస్తా, గవర్నర్ గారి
ఇంటి ముందే ఉన్న రోడ్లలో కార్లు పడవల లెక్క మారిపోతున్నాయి. ఇది గిట్లా ఉంటుందా, దిక్కుమాల ఉంటుందా, ఏం కన్సర్న్ ఉన్నది, ఏం సోయి ఉన్నది, ఏం విజన్ ఉందని చెప్పింది కదా. ఇక నువ్వు అదే చెప్తున్నావు. ఆయన 10 ఏళ్ళైనా చేయలే, ఇక నువ్వు అదే చెప్తారు. ఇవాళ చిన్న వర్షానికి కూడా బేగంపేట రోజు మునిగిపోతుంది. నేను కళ్ళారా చూసిన 4 సార్లు మునిగింది బేగంపేట. మొత్తం 10-15 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి, కార్లు మొత్తం కొట్టుకుపోయినాయి సందర్భాన్ని. నేనేమంటున్నా, ఈ ముంపుకు ప్రధాన కారణం ఈ ఈ ఏరియా ఏదైతుందో, క్యాచ్మెంట్ ఏరియా అవుతుందో, క్యాచ్మెంట్ ఏరియాలో పురాతనంగా ఉన్నటువంటి కాలువలేవి నువ్వు తిప్పి, ఎంత నీళ్ళు పోతాయో తిప్పి, వాటిని ఇవాళ ఆక్రమించుకున్న వాళ్ళకు ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చి తీసుకో, కాలువలు కట్టు. ఫస్ట్ నెంబర్ 1 చేయి ఆ పని. రెండవది, ఇలా చెరువులు నువ్వు ఏమనుకుంటున్నావు, ఇలా చెరువులు భూములు, ఎస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్యాంక్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్యాంక్? అది పంట పొలాలకు నీళ్ళు వేయడానికి కొట్టు పెట్టుకున్నాం. అది మత్స్య సంపదిస్తుంది, సాకలకు సాకి రేవవుతుంది, గొడ్డుగోలకు నీళ్ళు ఇస్తుంది, బోరెండిపోకుండా, బాయండిపోకుండా, బతికెండిపోకుండా చూస్తుంది. అనేక రకాల పర్పస్ ఉన్నది. కానీ నీ ఫండమెంటల్ పర్పస్ ఇవాళ నీ హైదరాబాద్లో ఏ చెరువు కిందనైనా 1 ఎకరం భూమి వ్యవసాయం ఉందా? ఏ తూము నుంచైనా నువ్వు నీళ్ళు తీస్తున్నావా? నువ్వు అన్ని చెరువుల తూములకు సీల్ వేసినావు. ఓన్లీ మత్తళ్ళకి వెళ్ళి మాత్రమే నీళ్ళు పోవాలి, మత్తలకి నీళ్ళు పోవాలి. మరి ఆ చెరువులలో చాలామందికి తెలవాలి. మన నాగర్ కర్నూలు పట్టణంలో ఒక చెరువు ఉంటుంది. దానికి ఈ మొన్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో నీళ్ళు వచ్చింది. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఇది. లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తే అగడపడేటికి ఏం చేసినంటే దాని మత్తని ఇంకా కొంచెం లేపిండ్రు. లేపి మొత్తం నీళ్లుగా ఎన్నడూ చూడని ప్రాంతం కాబట్టి నీళ్లు మంచిగా నిండా ఉండగానే మంచిగా ఉన్నది. దాంట్లో ఒక 300 ఎకరాల భూమి శాశ్వతంగా ముంపుకు గురవుతుంది. అందులో ఒక రైతు, అయ్యా చెర్లకు నీళ్ళు వచ్చినాయి, మంచిగానే ఉంది, సంతోషపడుతున్నా, కానీ నాకున్న 2 ఎకరాల భూమి, నేను దళితుణ్ణి, నాకున్నది 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల భూమి మొత్తం 365 డేస్ నీళ్ళలో మునిగిపోతుంది, నాకేమైనా భూమి ఇస్తావా అని చెప్పి కలెక్టర్ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఆ దళిత రైతు. ఆయన ఆక్రందన నాకు తెలిసి ఇప్పుడు మీకు ఇస్తా. తిరిగి తిరిగి అలసిపోయి ఆ రైతు ఎక్కడ మునుగుతుందో ఆయన భూమి అక్కడ ఉన్న తుమ్మ చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయిండు. దళిత రైతు, ఆయన పేరు సింగన్ననో శివన్ననో ఉన్నాడు, కాశన్న. ఆయన పేరు కాశన్న. ఆయన చనిపోయి 1.5 year అవుతుంది. అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నీళ్ళు నింపుతున్నావు బాగానే ఉంది, అక్కడ వ్యవసాయం ఉంది కానీ నింపుతున్నావు బాగానే ఉంది. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి నీకు ఉన్నది, కానీ దానికోసం మునిగినటువంటి దళితుల భూమి, పేద రైతుల భూమి మాత్రం నువ్వు కంపల్సరీ అంటే ఎట్లా? ఇవాళ అన్ని ప్రాజెక్టులు కడతాం మనం. ఇప్పుడు గోదావరి మీద నీ ప్రాజెక్టు కట్టాం, అక్వైరీ చేస్తలేమా? మిడిమానికి అక్వైరీ చేస్తలేమా? చివరికి అక్వైరీ కాదు, ఈ కట్ట వేసిన తర్వాత కూడా అక్కడక్కడ నీళ్లు కొంత ఊటకు గురైతే వాళ్ళు కోరుతున్నారు, అయ్యా మరి మీరు మా భూమి అక్వైరీ చేయలేదు, కానీ మా భూములలో కొంత నీటి ఊటలు వస్తున్నాయి, ఇది మాకు వ్యవసాయానికి పనికి వస్తుందంటే దాన్ని కూడా అక్వైరీ చేయమని చెప్పినాం మేము. ఇవాళ నువ్వు చేయాల్సింది, ఏ హైదరాబాదులో అయితే 1 ఎకరం కూడా వ్యవసాయం జరుగుతలేదో 365 డేస్ నువ్వు ఏమి నింపుతున్నావు? పోనీ అదైనా మంచినీళ్ళు నింపుతున్నావు అంటే మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్. నా ఉప్పల్ చెరువు కడిపో, ముక్కు మూసుకొని పోతావు. నా చెఫిని కూడా చెరువుపో, ముక్కు మూసుకొని పోతావు. నా హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తానని మా ముఖ్యమంత్రి అన్నాడు, ముక్కు మూసుకొని పోతావు. అంటే నీ మురికి నీళ్ళు నింపి దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకు, మా అనారోగ్యానికి కారణమైతే మా భూములు మునగాలని చెప్పి కోరుకుంటున్నా ప్రజలు. ఒకవేళ నిజంగానే నువ్వు అంటే, నేను ఇంతమంది చెప్పాడుగా, కాలువల కోసం ఎట్లయితే నీకు భూమి అక్కరిందో అక్వైరీ చేయి. నెంబర్ 2, చెర్లలో కూడా పట్టా, నాట్ గవర్నమెంట్ ల్యాండ్, నాట్ 1 साल పట్టా భూమి, 1 साल పట్టా గురించి మాట్లాడతాడు. శాశ్వతంగా ఎవరైతే పక్కా పట్టా భూములు ఉన్నాయో సమాజ హితం కోసం నువ్వు చెరువు కావాలంటున్నావు కాబట్టి ఆ భూమిని కూడా అక్వైరీ చెయ్యి. చేస్తలేవా? ఇలా ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు చేస్తలేవా? ఇస్తలేవా? నాకు తెలిసి మొత్తం హైదరాబాద్ అన్ని చెరువుల కలిపితే కూడా 2,000 ఎకరాలు 3,000 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు.
ఒక ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు చేసిండు ఆనాడు. ఆయన అక్వైర్ చేసినాడేమో కోదండరెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడిందంటే ఎట్లా తీసుకుంటారు రైతుల భూములు, ఎవడబ్బ సంబంధం తీసుకుంటాడు, ఎట్లా ఇస్తావు ఆ కంపెనీలకు, డ్రగ్స్ కంపెనీలకు, వాడికి ఒక కెపాసిటీ ఉందా కొనుక్కోవడానికి అన్నావు. మరి నువ్వేం చేద్దాం, పెద్ద నగరమే కడతాడు అక్కడ, ఎవడబ్బ సంబంధం కడతావు నువ్వు? నగరం కడితే ఇగో నేను 1 ఎకరం భూమి కొనుక్కుంటా, ఆడే ధర ఎంత ఉందో కొనుక్కుంటా.